అందరికి ఎంతో ఇష్టమైన దోశల్ని హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ దోశలకి అస్సలు రైస్ యూజ్ చేయకుండా టేస్టీగా సింపుల్ గా కొర్రలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నెలో 3 కప్పులు కొర్రలు, 1 కప్పు మినపగుండ్లు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి కంపల్సరిగా 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. మనం మిలిట్స్ తో ఏ రెసిపీస్ చేసుకున్నా ఎక్కువసేపు నానపెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. 8 గంటల తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కొర్రలు నానపెట్టుకున్న వాటర్ తోనే కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. దీనిపైన మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కి బాగా పొంగింది కదా. ఒకసారి కలిపి మీకు కావాల్సినంత పిండి మరొక గిన్నెలో వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్ లో పెట్టి 2-3 డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేయండి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి గరిటెతో ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఇలా చేస్తే దోశ ఈవెన్ గా కాలుతుంది. ఇలా ఎర్రగా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.